ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. కారులో నుంచి మృతదేహాలను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేసే మాలోతు చందులాల్, గుగ్లోతు జనార్దన్, కావలి బాలరాజులని పోలీసులు గుర్తించారు. ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జైంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంఘటనా స్థలం నుంచి. రాధాకృష్ణ. అక్షయ, ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం మొత్తం నలుగురి ప్రాణాలు తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. లాగి ఉన్న లారీని వెనుక నుండి వెళ్లి కారు ఢీకొట్టడం జరిగింది. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన కారుని మనం చూస్తున్నాం. ఇదే కారులో మొత్తం 5గురు వెళ్తున్నారు. వీళ్ళ 5గురు కూడా యాదగిరిగుట్టలో వెళ్లారు. యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వికారాబాద్కు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు గట్కేసర్ దగ్గర ఉన్న టోల్ గేట్ వద్ద ఓఆర్ఆర్ పైకి ఎక్కారు, ఔటర్ రింగ్ రోడ్ మీదకి. అక్కడి నుండి వీళ్ళు తుక్కుగూడ మీదుగా వెళ్లి పోలీస్ అకాడమీ దగ్గర ఉన్న ఎగ్జిట్ పాయింట్ దగ్గర వీళ్ళు దిగి అక్కడి నుండి చిల్కూరు మీదుగా వికారాబాద్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళందరూ కూడా మొయినాబాద్ దగ్గర ఒక గ్రీన్ వ్యాలీ రిసార్ట్స్ లో పనిచేసే వాళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499338881. ప్రమాదానికి ప్రధానంగా కారణం మాత్రం అంటే మనం ముందు భాగం మొత్తం కూడా చూడొచ్చు, మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా వీళ్ళు ఉన్నారనేది. అది కూడా కంటైనర్ ఆగి ఉంది. ఆ ఆగి ఉన్న కంటైనర్ని వెనక నుండి వెళ్ళి వీళ్ళు ఢీకొట్టడంతో కారులో ముందు భాగంలో ఉన్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. వాళ్ళని బయటికి తీయడానికి కూడా చాలా ప్రయత్నం చేశారు అధికారులు. అలాగే వెనకాల ముగ్గురు కూర్చొని ఉంటే మధ్యలో ఉన్న ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డారు. రెండు వైపులా కూర్చున్న ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన నలుగురిని కూడా గుర్తించారు. వీళ్ళంతా కూడా గ్రీన్ వ్యాలీ రిసార్ట్స్ లో పనిచేసే చందులాల్తో పాటుగా జనార్దన్, అలాగే బాలరాజు, కృష్ణ, వీళ్ళ నలుగురిని కూడా గుర్తించడం జరిగింది. ఒక్కడు మాత్రం ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రమాదానికి కారణం మాత్రం మితిమీరిన వేగం. అలాగే తెల్లవారుజామున 3 గంటలకు కాబట్టి ఆ టైంలో నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏదైతే ప్రయాణం జరుగుతుంటుందో ఆ టైంలో జరిగే యాక్సిడెంట్ ఎక్కువగా కూడా మితిమీరిన వేగంతో ఆ నిద్రావస్థలో రావడం, అంటే ఒక్కసారిగా కన్నురెప్ప మూసినా కూడా ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ మీద ఆ టైంలో చాలా వరకు హెవీ వెహికల్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇతను ఓఆర్ఆర్ పైకి వచ్చాడు. ఆ తర్వాత ఆదిపట్ల దగ్గర ఎదురుగా కంటైనర్ ఆగి ఉంది లెఫ్ట్ సైడ్ లో, అక్కడికి మితిమీరిన వేగంతో వెళ్ళాడు. అప్పటికే నిద్ర వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అతనికి నిద్ర కళ్ళు మూసాడు కాబట్టి నేరుగా వెళ్లి కారును ఢీకొట్టడం జరిగింది. దాదాపు 100కు పైగా కూడా స్పీడ్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కారుకు ముందు భాగం మొత్తం నుజ్జున సందర్భాన్ని పట్టి చూస్తే ఈ ప్రమాదంలో మొత్తం అయితే 4 చనిపోయారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతం ఉస్మానియాలో అయితే చికిత్స పొందారు.